సో నిన్న మొన్న మనం ప్రపంచంలో అందరూ శరణాగతి తీసుకుని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి ఉంటే ఈ భేషజాలు మాయా ప్రపంచం ఇవన్నీ ఏం లేకుండా ప్రేమ ఆత్మీయతతో మెలుగుతారు అని చూస్తున్నాం. దాంట్లోనే జీసస్ క్రైస్ట్ చెప్పిన బ్లెస్డ్ ఆర్ ద జెంటిల్, దే షల్ హ్యావ్ ది ఎర్త్ ఫర్ దేర్ పొజిషన్, అది కూడా చూసి ఎవరైతే ఆ మాయా ప్రపంచం నుండి బయటకు వచ్చి నన్ను నేను తెలుసుకోగలిగితే, నేను అనేదాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళందరికీ ఈ ప్రపంచం అయితే బాగుంటుంది అని చెప్పి. ఈ బ్లెస్సింగ్ అనేది, దేవుడి యొక్క ఈ ఆశీర్వాదం అనేది మనకి అన్కాన్షియస్నెస్, స్పృహలేని స్థితి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అక్కడ అదంతా మనకి ఈ గత జీవితాన్ని, దాంట్లో చేసిన తప్పులు అవన్నీ మర్చిపోయి వదిలేసి మనం ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ వస్తామో అప్పుడు మనకి ఈ జీవితం అనేది ఇంకా ప్రకాశవంతంగా, ఇంకా శక్తివంతంగా, ఇంకా బాగా మనం నడపవచ్చు, నడుపుకోగలం అని చెప్పేసాం. తర్వాత అక్కడ సరెండర్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్ అంటే చాలా మంది మన రోజువారీ జీవితంలో మనం చూస్తుంటాం. మన దగ్గర ఏదైనా ఉంది అంటే, లేదు మన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అంటే, మన వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటే మనం వాడుకుంటానికి ప్రయత్నం చేస్తారు. లేదు మన బొట్లో వేసి మనమే వాళ్ళు పని చేసుకోవడం చేస్తారు. లేదంటే మన మీద పెత్తనం చేయడానికి చూస్తారు. ఇట్లాంటి సంబంధాలు, బాంధవ్యాలు ఉన్నప్పుడు మనకి ఈ శరణాగతి అనేది, లొంగిపోవటం అనేది, మనని మనం అర్పించుకోవటం అనేది అవసరమా? వాళ్ళందరికీ మనం లొంగిపోవాలా, లేకపోతే శరణాగతి తీసుకోవాలా అని చెప్పి క్వశ్చన్. దాని మీద కూడా నిన్న పర్సనల్, వ్యక్తిగత అనుభవాలు, మనం ఎట్లా మోసపోయాము, మనం ఎట్లా వాడుకున్నారు, మనం అయ్యో పాపం అని చెప్పి, మంచిగా పోతే చెడు ఎదురైనట్టు మనం అయ్యో పాపం అని చెప్పి వాళ్ళకి సహాయం చేసి ఇవాళ దాన్ని మనం వదులుకోలేక, బాధపడలేక, రెండు విధాలుగా మనం కింద మీద అవుతా ఉంటాం కూడా నిన్న మనం చర్చించుకున్నాం దాంట్లో. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అందరూ మిస్ అయ్యేది, మిస్ అవుతుంది ఏంటంటే మొహమాటం, జాలి, దయ, ఇట్లా ఏవో అనుకుని అవతల వాడు ఏదో మన దగ్గరికి వచ్చాడు కష్టంలో ఉండి, మనం చేయకపోతే ఎవరు చేస్తారు అనేటువంటి ఒక అపప్రధ, ఒక ఆలోచనతో మనం వాళ్ళకి ఏదో చేసేసి తర్వాత మనం ఇబ్బంది పడటం జరుగుతాం. ఇక్కడ మనం అదే చూసా నిన్న, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? మనకి ఎందుకు ఇచ్చాడు? మనకి అంటే మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుతాము అని చెప్పి ఉద్దేశం మనకి ఇచ్చింది. మనం ఎవరికి పడితే వాళ్ళకి దానం చేస్తామనో, అంటే అది పారబోయటమనో, దేనికి పడితే దానికి డబ్బుకి విలువ ఎలా ఉంటుంది? ఆ డబ్బు విలువ అనేది మనం వదిలేసి మనం దాన్ని, అవతల వాళ్ళు మనల్ని మోసం చేశారు అనుకుంటే మనం మోసపోవటం కూడా, ఈ రెండు స్పృహ లేని స్థితిలోనే జరుగుతుంది. వీళ్ళు ఇద్దరు రెండే ఉంటేనే అది జరుగుతుంది. అవతల వాడు స్పృహ లేని స్థితిలో ఉండి మనం అప్పుడైతే, మన స్పృహలో ఉండితే మనం ఇవ్వం కదా. అందుకని రెండు కూడా ఇద్దరం మనం ఆ మాయా భ్రాంతిలో ఉన్నప్పుడే జరుగుతాయి. మరి దీంట్లో ఇది వాళ్ళు ఎవరన్నా మనకి వచ్చినప్పుడు సహాయం చేయమైనప్పుడు మరి మనం బయటపడటం ఎలా? నో అని చెప్పాలి కదా. లేదు అని చెప్పడానికి మన చేత కాదు. నో అని చెప్పటం అనేది ఒక కళ. లేదు అని చెప్ప కాదు
లేదు. ఇవన్నీ అవతల వాళ్ళు బాధపడకుండా, నొచ్చుకోకుండా మనం దాన్ని సున్నితంగా, స్పష్టంగా, మన ఆలోచన మీద మనకు నమ్మకంతో, మన నిర్ణయం మీద మనకు నమ్మకంతో దాన్ని వాళ్ళకి చెప్పాలి. అట్లా చెప్పగలిగిన స్థితి ఉన్న రోజున మనకి మోసపోవటాలు, మళ్ళీ అయితే మన ఒకడు వాడుకోవటాలు, లేకపోతే మన మీద పెత్తనం చేయటాలు ఇవన్నీ మన మీద ఎప్పుడు పెత్తనం చేస్తారు ఎవరైనా? మనం వాడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలని చెప్పుకున్నప్పుడు, లేకపోతే మన బాధలు చెప్పుకున్నప్పుడు అవన్నీ వాడు "ఓహో, అలా ఉందా" అని చెప్పేసి వాడు ప్రతిసారి మనకు సలహా చెప్పడం, ఆ సలహా ఏమైంది అని చెప్పి మనం ఫాలోఅప్ చేస్తాం. అప్పుడు మనం మెల్లమెల్లగా వాడి కంట్రోల్గా ఈ తర్వాత ఏం చేయాలన్నా మన సొంత బుర్ర అనేది మనకు పనిచేయదు. వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి, "అన్న ఇట్లా అయింది ఏం చేయమంటావు?" లేదా "అక్క ఇట్లా అయింది ఏం చేయమంటావు?" ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ముందు మనకి నో అని చెప్పడం తెలియాలి. కాదు, లేదు, కుదరదు అని చెప్పడం తెలిసినప్పుడు మనకి బాధలన్నీ ఉండవు. ఈ నో అని చెప్పేది మనకి ప్రతిస్పందన, నాన్ రియాక్టివ్ గా ఉండాలి. స్పందించాలి, ఇమ్మీడియట్ గా మనం స్పందించకుండా ఉండాలి. అది ఆ నోలో కూడా ఒక నాణ్యత అనేది, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. దాంతో కూడా మనకి నెగిటివిటీ అనేది ఏం రావు. దానివల్ల మనకి ఫర్దర్గా వచ్చే ఏ ఇబ్బంది రావు. అయ్యో పాపం ఉంటే సాయం చేసేవాళ్ళే, లేదేమోలే నిజంగానే అని అనిపించేట్టుగా ఉండాలి. అది నిన్న మనం చూసాం. సరే, ఇవాళ ఇక్కడి నుంచి చూద్దాం. ఎవరు చదువుతున్నారు? మీరు చెప్పరా? మీరు చదువుతారా? జై శ్రీరామ్ సార్. జై జై శ్రీరామ్ సార్ శ్రీరామ్ అండి రామ. అందరికి. నో నో అని చెప్పేది డబ్బు విషయంలోనే సార్, లేకపోతే సహాయం విషయంలో కూడా? ఎందులో అయినా అంటే ఈ చెప్పచ్చు. కంటెక్స్ట్, ఆ? అంటే ఇక్కడ ఈ కంటెక్స్ట్ ఆథరు డబ్బు విషయంలో నో అని చెప్పమని అంటున్నాడా, లేకపోతే ఏదైనా సహాయం కోరి వచ్చినప్పుడు కూడా వాళ్ళని నో చెప్పాలని చెప్తున్నాడా ఏంటిది? అలా అది అట్లని డబ్బు విషయంలో అని, లేకపోతే ఇంకేదైనా మనం పలుకుబడి ఉపయోగించి చేసి పెట్టడం దాని గురించి ఎక్కడైనా కానీ నువ్వు అపాత్ర దానం చేయకూడదు అని చెప్తున్నాను. నువ్వు అవతల వాడు నిన్ను వచ్చి అడిగాడు అంటే దాన్ని నువ్వు వెరిఫై చేసుకో. ఓకే. డోంట్ గో బై ది ఫేస్ వాల్యూ. రియల్గా నువ్వు అవసరం అడిగా ఉందా లేదా అన్నట్టు వెరిఫై చేసుకొని. నిజంగా అవసరం ఉందా లేదా? ఇప్పుడు నిన్న ఇదే ఒక పెళ్ళండి, పెళ్లికి వస్తా, పెళ్లి కదండి, అడగటానికి వస్తారు, మరి పెళ్లికి డబ్బులు ఖర్చులు తక్కువ అవుతాయి కదా, సాయం చేయాలి కదా అని చెప్పాను. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన, తేడా చూడాల్సింది ఏంటంటే సహాయం చేయటం, అప్పు ఇవ్వటం, ఈ రెంటి మధ్యలో తేడా ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. నువ్వు సహాయం చేస్తున్నావు అంటే మళ్ళీ అది తిరిగి వస్తుందా అని చెప్పేదని నీకు ఆలోచన లేదు. అదే అప్పుగా ఇస్తున్నావు అంటే దాని గురించి మళ్ళీ నువ్వు తిరిగి ఆశిస్తున్నావు. ఈ తేడాను మనం గమనించాం. అందుకని ఒక సందర్భంలో ఒక ఆయన, పెద్ద ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఎవరైనా అప్పడగటానికి వస్తే నువ్వు పోయినా పర్వాలేదు, నాకేమి నష్టం రాదు అనుకున్నంత వరకు ఇవ్వు. అంటే ఒక 10,000 అడిగాడు అనుకోండి, దాంట్లో 10%, ఒక ₹1000 ఇవ్వు. తీసుకుంటే ఓకే. తీసుకుంటాడు, లేకపోతే లేదు. సరే, ఓకే. ఏమంటే పెళ్ళండి, మా అమ్మాయికి డబ్బులు ఇవ్వండి, కొంచెం 1,00,000 2,00,000 సర్దండి అంటాడు. ఓకే, సర్దుతాం. తర్వాత తగాదా వస్తుంది, డబ్బులు రావు, కాదు మళ్ళీ పిలిస్తేనే గొప్ప అనేసరికి వెళ్ళిపోతాం. 2 లక్షలు పోయినట్లే. 2,00,000 వస్తాయి. ఒకవేళ మీరు ఇవ్వకపోతే పెళ్ళి అయిపోతా? ఈ ప్రశ్న మీరు వేసుకుంటే సమాధానం మీకు దొరుకుద్ది, ఇవ్వాల అక్కర్లేదా? అయ్యో, మనం ఇవ్వకపోతే పెళ్ళి అయిపోతుందేమో, పాపం ఇబ్బంది పడతారు, మనకి కష్టం ఇస్తే మనం అలాగే చేస్తాం కదా, మనం అడుగుతాం కదా, మనకి ఇస్తారు కదా, మనకి ఎవరైనా ఇస్తారా లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం అప్పుడు దాకా ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ
నువ్వు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆ సందర్భం ఉందా? ఉమ్, ఓకే. అని ఆలోచించు ఒక్కసారి. ఉమ్, లేదు నువ్వు ఈ పని చేయకపోతే అవతల వాళ్ళు ఏమన్నా మానేస్తారా? ఉమ్, వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, లేకపోతే నువ్వు ఈ సహాయం చేయకపోతే వాళ్ళు ఏమన్నా భోజనం మానేస్తారా? ఉమ్, ఇవన్నీ కూడా మనం ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అపాత్రదానం చేయకుండా మనం చేసేది కరెక్ట్ గా చేసాము, లేదు మనం అన్ని విచారించి చేసాము, తర్వాత కూడా మనం మోసపోయాము అంటే అది ఇక మన మన చేతిలో లేని వ్యవహారం. ఉమ్, 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 బట్ యాజ్ అన్ ఆర్డినరీ ప్రూడెంట్ పర్సన్, ఉమ్. నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏది ఉందో అది చేయి ముందు. దెన్ రెస్ట్ మిగిలిన తర్వాత. మీరు అన్నట్లుగా మొహమాటం చాలా ఎక్కువ ఉంటది ఒకనొక ఏజ్ లో. అది అదే సార్ స్లోగా నేను మొహమాటం తగ్గిపోతుంటది. యా, నిన్న నిన్న ఇదంతా వచ్చింది. ఇప్పుడు మనం అప్పిచ్చాము, వాడు అడిగితే ఇవ్వట్లేదు, నీకు ఉమ్, అడగడానికి మొహమాటం. వాళ్ళ ఇంటికి వెళ్తావు, కాఫీ తాగుతావు, టీ తాగుతావు, టిఫిన్ పెడతారు, అన్ని చేస్తారు, వస్తావు, బాగానే ఉంది. డబ్బులు అడగవు, ఉమ్. వాడు చెప్పడం, నువ్వు ఇవ్వట. ఇప్పుడు ఈ అవతల వాడికి లేని ఆ బంధుత్వం బాంధవ్యం నీకెందుకు? వాడు తయారైపోయాడు కదా, నువ్వు డబ్బులు అడిగితే నేను ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో అనే స్థితికి వాడు వచ్చాడు కదా. కొంతమంది అటువంటి ఇచ్చేసాం కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఆ? కొంతమంది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాగే డబ్బులు ఇచ్చి నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలల తర్వాత ఇది వస్తే ఇచ్చేసాను కూడా అనే అన్నారు. ఉంటారు. సరే, ఇప్పుడు మన డబ్బులు వాడేసుకున్నారు ఇచ్చారు, అయిపోయింది. బ్యాంక్ లో మళ్ళీ తెల్లారి చెక్ చేసుకొని చెప్తానని చెప్పి ఆ పొరపాటు అయింది, నేను ఇవ్వలేదు, ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఈ అట్లాంటి అన్ని వాళ్ళు రకాల వాళ్ళు ఉంటారు. ఉమ్. మనం ఆ తెలివితేటలు మనం ప్రదర్శించి చూసుకొని అదే ఆ దాంట్లోంచి బయటికి రావటమే గొప్ప. కరెక్ట్. ఎస్. దానికే నీకు నువ్వని చెప్పడం చేతకాకనే ఇదన్నీ. నేను చెప్ప చేత కాకనే ఇవన్నీ కరెక్ట్. మొహమాటం అందుకని ఎక్కువ. ఆ ఆ నో అని చెప్పడం నేర్చుకోవాలి అని. అదొక కళ ఎస్. అది. అయ్యో ఎవరికి చెప్పాలి, నాకు ఎప్పుడు ఆ చెప్పాలి తెలుసుకోవాలి. ఎట్లా అబ్బాయి, గురువు ఒక 5 లక్షలు కావాలి గురువు అంటే రామ్మోహన్ గారు కావాలని, అయ్యయ్యో వాడు సార్ కొంచెం గంట ముందు కనుక మీరు వచ్చినట్టయితే మీకు ఇచ్చామండి, ఇప్పుడే మా ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయాడు. ఏ- రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ యొక్క టాక్టిక్స్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళు చెప్తారు సమాధానం. చెప్తుంటారు. బట్ ఆల్ సైడ్ ఏంటంటే దేవుడు నీకు ఇచ్చింది వాడికి ఇవ్వండి, వాడికి ఎందుకు ఇవ్వలేదంటే వాడు ఆయన సరిగ్గా నిలబెట్టలేడు కాబట్టి వాడికి ఇవ్వలేదు. నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు నిలబెట్టుకోగలవు అని చెప్పి నీకు ఇచ్చాడు, నువ్వు దాని ప్రకారం వెళ్ళు. ఉమ్. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమని చెప్పేది నువ్వు అంటి అంటున్నట్టు ముట్టిని ముట్టినట్టు నలుగురిలో ఉండు, నీ పాటికి నువ్వు ఉండు. ఎస్. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ప్రవీణ మేడం మీరు చదవటంలోకి వచ్చారండి, చెప్పరా? లేదు సార్, మీరే కంప్లీట్ చేయండి. నేను చేస్తాలే, అసలు అడుగుతున్నాను. అంటే నేను అన్నాను కదా, కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ డీప్ వెళ్ళలేకపోతున్నా, అంటే డిఫరెంట్ గా చెప్పలేకపోతున్నా, అవే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోతున్నాను సార్. we believe it, right? Yeah, continue. I'm in a situation at work that is unpleasant. I have tried to surrender to it, but I find it impossible. A lot of resistance keeps coming up. మనం ఒక వర్క్ సిచ్యుయేషన్ ని, ఆఫీస్ లో మనం పనిచేసే సిచ్యుయేషన్ ని ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకోం. వర్క్ ప్లేస్ లో మనం పనిచేసే చోట అంత సంతోషంగా లేదు, తృప్తిగా లేదు. సరే, ఏది వచ్చిందని వచ్చినట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేయమన్నా కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. కానీ యాక్సెప్ట్ చేద్దామని సరదాగా చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ అది అసాధ్యంగా కనపడింది. ఎందుకంటే నీ కాన్షియస్నెస్ ఒకటి చెప్తోంది, నీ బ్రెయిన్ ఒకటి చెప్తోంది, కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ. ఈ తేడా ఉన్నప్పుడు, భేదం ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ
సరెండర్ అవడం అనేది లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి చేసే ప్రయత్నం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ కీప్స్ కమింగ్ నీ లోపల నుంచి. నువ్వు ఆ పని చేయటానికి నీకు ఇష్టం లేదు. అందరూ నీ మెతకతనం చూసి వాళ్ళ పనులన్నీ నేను ఎత్తిన రుద్దేసి వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. నువ్వేమో ఆ ఫైల్స్ అన్ని ముందేసుకొని వాళ్ళకి రాసి పెట్టి వాడేమో ఫైల్ తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాను వాడు చూపించుకుంటాడు. నీకు ఈ సిచ్యువేషన్ నీకు నచ్చట్లేదు, నీకు చేయాలని లేదు, కానీ నువ్వు చేసేస్తున్నావు. ఇది పరిస్థితి. దీంట్లో ఏం చేయాలి? సో If you cannot surrender, take action immediately. Speak up or do something to bring about a change in a situation or remove yourself from it. Take responsibility for your life. Do not pollute your beautiful, radiant inner being nor the earth with negativity. Do not give unhappiness in any form whatsoever a dwelling place inside you. బౌద్ధంలో మనకి తెలుగులో ఒక పదం తా దా తా అని చెప్పి. తదాత అంటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు అని చెప్పి. ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో అప్పుడు నువ్వు నిన్ను నువ్వు అనేది తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు నీ నీ ఉండే పరిస్థితి కానీ నీ ఆలోచన విధంగా కానీ ఇవన్నీ మారిపోతాయి. అందుకని తథాగతుడు అన్నారు. బుద్ధుడికి తథాగతుడు అని పేరు వచ్చింది. ఉన్నది ఉన్నట్లుగా ఆయన యాక్సెప్ట్ చేయటం. ఆ జ్ఞానోదయం అయినప్పుడు జ్ఞానోదయం ఇదే బాబు, ఇది ప్రకృతి, ఇది సిచ్యుయేషన్, నీకు ఈ విధంగా ఉన్నది, నువ్వు దాన్ని అంగీకరించు. ఇప్పుడు షిరిడి బాబా దాంట్లో కానీ లేకపోతే ఇక్కడ ఈయన దగ్గర కానీ వీళ్ళు శంకరాచార్యులు వీళ్ళందరూ భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళకి వంట ఆశ్రమం ఉండేదే కానీ వంట ఇవన్నీ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వంటలు చేసుకుని తిని ఇవన్నీ చేసుకుంటే వాళ్ళ జీవితం అంతా దాంట్లోనే గడిచిపోతుంది. వాళ్ళు మనకి ఏ కార్యక్రమం కోసం అయితే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారో అది నడవదు. అందుకని వీళ్ళు భిక్షాటన చేస్తారు. అడుక్కోవడం కాదు, భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేసేటప్పుడు మనకి అన్నీ ఒకే రకమైనవి వస్తాయని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు మన ఇంట్లో మనకి వంట చేసే పరిస్థితిలో ఏదో కష్టం వచ్చింది అనుకోండి, ఆ పక్కళ్ళు మనకి ఏదో భోజనమో కూరలో టిఫినో ఏదో ఒకటి పంపిస్తారు. అన్నీ ఒకే టైప్ ఆఫ్ టిఫిన్ వస్తుందా, లేకపోతే ఒకే రకమైన కూరలు వస్తాయా? అలా రావు కదా సార్. రావు. పోనీ అన్నీ ఒకేటే క్యాబేజీ కూరే పంపించారు అనుకున్నాం, అదే ఒకే రకమైన రుచి ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. అట్లాగే ఇవన్నిటినీ వీళ్ళు జోల్లో వేసుకుని అక్కడికి వెళ్ళి అన్ని ఒకే దాంట్లో వేసుకుంటారు కదా. వీళ్ళు ఒక్కో కవర్ పెట్టుకొని ఒక ప్లేట్ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఇది సాంబార్ ఇందులో పోయమ్మా, పులుసు ఇందులో పోయమ్మా అని చెప్పి పెట్టరు కదా. ఒకటి పెట్టినా అది ఒకటి ఇంట్లో వేసింది ఒక రుచిగా ఉంటుంది, ఇంకోటి ఇంట్లో ఇచ్చింది ఒక రుచిగా ఉంటుంది. అన్ని కలిపిన ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇంటికి వచ్చిన ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకుని ఏది ఉంటే అది కలుపుకుని తినేసి వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఎట్లయితే అంగీకరించారో నీ జీవితాన్ని కూడా అలాగే అంగీకరించు అనేది. ఇక్కడ కూడా ఇఫ్ యూ కెనాట్ సరెండర్, నువ్వు శరణాగతి చేయలేకపోతే, నువ్వు లొంగిపోలేకపోతే దాని మీద చర్య తీసుకో. టేక్ యాక్షన్ ఇమీడియట్. నువ్వు లొంగిపోయి వాడేదో అంటాడేమో, వాడు సీనియర్ కదా, లేకపోతే నా పై అధికారి కదా, వాడు నన్ను ఏమైనా చేస్తాడేమో అనేది నువ్వు ఆలోచించు. నువ్వు ఎక్కడో చోట దాన్ని ఆపాలి. ఆపటం అనేది డైలీ దే బెటర్. నువ్వు ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచి. లేకపోతే ఏమవుద్ది, నీకు వాళ్ళు చివరికి నీ జీవితం దుర్భరం అయిపోద్ది ఆ ఆఫీస్లో. అందుకని టేక్ యాక్షన్ ఇమీడియట్. స్పీక్ అప్ ఆర్ డూ సంథింగ్ టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద సిచ్యుయేషన్. మా మార్వాడి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇట్లాగే పరిస్థితుల్లో నలుగురు పని మనం చేస్తున్నాం అనుకోండి,
లోపలికి వెళ్ళి బాస్తో నలుగురు జీతాలు పెంచేటప్పుడు చెప్తాను, నలుగురు పని నేను చేస్తున్నానండి, నాకు జీతం ఎక్కువ ఇవ్వాలండి అని చెప్తాను. మార్వాడి ఆయన ఏమంటాడంటే, ఆయన ఓనర్ అయితే కనుక, ఆ నలుగురు పని నువ్వు చేస్తున్నావు కదా, ఆ నలుగురు ఎవరో నాకు చెప్పు, ముందు వాళ్ళని తీసేసిన తర్వాత నీ జీతం గురించి మాట్లాడతా. నలుగురు పని నువ్వు చేస్తున్నావు అంటున్నావు కదా, ఆ నలుగురు ఎవరో చెప్పు, ఎవరెవరు పని నువ్వు చేస్తున్నావు, వాళ్ళని తీసేస్తే వాళ్ళ అవసరం లేదు కదా నాకు నువ్వు చేస్తున్నప్పుడు, అందుకని నువ్వు వాళ్ళు ఎవరో చెప్పు అని చెప్పంటారు. ఆ విధంగా మన లోపలికి వెళ్ళి బాస్తో చెప్తే, ఏమంటే నాకు ఇట్లా అందరూ పని చెప్తున్నారు, నేను పని చేయలేకపోతున్నానని చెప్తే, వాడు వెంటాడు, నాకు అదంతా ఎందుకు, నీ ఇష్టం, అది నువ్వు చేసుకుని చేస్తే లేకపోలేదు, నువ్వు పని చేసుకోలేకపోతే వచ్చి నాకు సంబంధం లేదు, నాకు పని రావటం ముఖ్యం అని చెప్పి అంటాడు బాస్ దగ్గరికి. పోనీ దాన్ని మారుద్దామా అంటే మనకు అవకాశం లేదు, మార్చే పరిస్థితి లేదు, లేకపోతే మనం ముందే దాన్ని నిరోధించలేదు. నా పని ఉందండి, నా పని అయిన తర్వాత మీ పని చూస్తానో, లేకపోతే మీ పని నాకు చేయటం టైం లేదనో మనం చెప్పాలా, మనం దాన్ని ఒప్పేసుకో. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, ఒకటి నువ్వు మార్చగలగాలి, లేకపోతే నువ్వు దాని మీద చర్య తీసుకోవాలి, అది లేకపోతే అక్కడి నుంచి తప్పు ఉద్యోగం రిజైన్ చేసి బయటకు వచ్చి, రిజైన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది నీ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. అది మనం చెప్పే ఏ సిచ్యుయేషన్ కాదు సిచ్యుయేషన్. సో టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే బాధ్యత వహించాలి, కానీ ఇంకెవరూ వహించలేరు. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలి. కరుణ గారినో, రామోహన్ గారినో, ప్రవీణ మేడంనో, నా జీవితాన్ని మీరు బాధ్యత తీసుకుంటారా? నేను తీసుకుంటారు ఎవరైనా? ఏమండి? ఎవరు తీసుకోరు సార్. ఏమండి అంత అన్యాయం, రోజు పొద్దున్నే లేచి 5ంటికి వచ్చి కూర్చొని చెప్తున్నా కదా, కొంచెం తీసుకోవచ్చు కదా. అసలు కుదరదు సార్, ఎవరి సంగతాలు చూసుకోవడానికి సరిపోతుంది. అది మరి అటువంటిప్పుడు నువ్వు అని చెప్పాడు, ఇప్పుడు నువ్వు కుదరదని చెప్పారే, మరి అన్నిటికీ చెప్పరా అట్లా? ఇప్పుడు చెబుతున్నాం సార్, ఈ ఏజ్ లో చెబుతున్నాం, అంత పుణ్యకాలం కాస్త పూర్తయిన తర్వాత. Do not pollute your beautiful, radiant inner being, nor the earth with negativity. నువ్వు దీన్ని, నీ యొక్క అందమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి నీ ఇన్నర్ బీయింగ్, నీ లోపల ఉన్నటువంటి ఆత్మని నువ్వు కలుషితం చేయి. అసలు అంటే ఆత్మ కలుషితం అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మనకు అది ఒకటి ఉందని మనం అనుకోవట్లేదు కదా. మనం బాహ్యంగా బయట కనపడేదే మనం అనుకుని మనం దాని మీద ఉత్సాహంగా పనిచేసేసుకుంటున్నాం కాబట్టి, మనకు అది ఉందని తెలియట్లేదు కాబట్టి బాధ లేదు. ఉందని తెలిసిన వాడికి, లేకపోతే ఇట్లా నేను అని తెలుసుకోవటం వచ్చేటప్పుడు నువ్వు దాన్ని, ఈ కలుషితమైన ఆలోచనతో దాన్ని పాడు చేయకు. దాన్నే కాదు, ఈ భూమిని కూడా నువ్వు ఈ నెగిటివిటీ, నీకున్న ఈ ప్రతికూల భావాలతో దాన్ని పాడు చేయకు. Do not give unhappiness in any form whatsoever a dwelling place inside you. నీ లోపల నువ్వు నివసించేటువంటి నీ ఆత్మ అనేది ఏదైతే ఉందో, దానికి నువ్వు ఎటువంటి ఏ విధమైనటువంటి ఏ రూపంలో కానీ నువ్వు ఎటువంటి దానికి అసంతోషాన్ని ఇవ్వద్దు. ఎప్పుడు దాన్ని ఆనందంగా ఉంచు. నీ ఆత్మని నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంచుతావో అది నిన్ను ఆనందంగా ఉంచుద్ది. వృక్షో రక్షిత రక్షత. చెట్లను కాపాడితే చెట్లు మనం కాపాడతాయి, ధర్మం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. అట్లాగే ఈ భూమిని, ఈ వాతావరణాన్ని, వీటన్నిటిని, మన మనసుని, మన ఆత్మని మనం ఎప్పుడైతే శుద్ధంగా ఉంచుకుంటామో అప్పుడు మనకి ఇవన్నీ ఉండవు. ఎస్. If you cannot take action, for example, if you are in prison, చదవండి అని చెప్పి వినిపిస్తుందా మేడం? వినపడుతుంది. If you cannot take action, for example, if you are in prison, then you have two choices left: resistance or surrender, bondage or inner freedom from external conditions, suffering or inner peace. సరే, నువ్వేం యాక్షన్ తీసుకోలేకపోయావు, సిచ్యువేషన్ మార్చలేకపోయావు, పైన చెప్తే వింటలేదు, ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఇది ఎట్లాంటి ఈ సందర్భాలు ఎక్కడ వస్తాయంటే జైల్లో ఉన్నప్పుడు వస్తాయి. అవును, జైల్లో పెట్టినప్పుడు మోస్ట్లీ ఈ సిచ్యుయేషన్ పొలిటికల్ లీడర్స్,
ఒక స్వాతంత్రం కోసం పోరాడేవాళ్ళు, ఇది అన్యాయానికి అగెనెస్ట్ గా పోరాడేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు గాంధీ గారు లాంటి వాళ్ళకు, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకు, వీళ్ళు అబ్రహాం లింకన్, వీళ్ళందరూ వాళ్ళందరికీ వస్తారు. వీళ్ళందరినీ జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొంతమంది లాఠీ దెబ్బలకు లొంగిపోయారు, లొంగిపోని వాళ్ళని లాఠీ దెబ్బలు తిన్నారు, అట్లాగే భరించారు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా గురించి తీసుకుంటే, అట్లాగే మనం ఇంతకుముందు చదివిన పుస్తకాల్లో కూడా చాలా వార్ క్రైమ్స్ గురించి, ఈ ఐసోలేషన్ క్యాంప్స్ గురించి, సాలిటరీ క్యాంప్స్ గురించి మనం చూసాం. అక్కడ వాళ్ళు భోజనం పెట్టక, లేకపోతే కొట్టి, లేకపోతే ఇంకో విధంగా హింసించి, రకరకాలుగా చేసి ఇవన్నీ చేసినా కూడా దీంట్లో నీకు అట్లాంటి సందర్భాల్లో మనకు రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి లొంగిపోవటం, లేదు దాన్ని ఎదుర్కోవటం. లొంగిపోతే దెబ్బలు తినవు, శరీరానికి ఏ కష్టం రాదు, కానీ మానసికంగా మాత్రం నువ్వు బాధపడుతుంది, ఇష్టం లేని పని చేశావు కాబట్టి. ఇప్పుడు భక్త రామదాసు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అన్నమయ్య కానీ వీళ్ళందరూ కానీ, వాళ్ళు ఆ రాజులు మా పేరుతో రాసి కవితలు రాయి, నువ్వు మా పేరుతో దేవుడి పేరుతో కాదు అది ఇది అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. రామదాస్ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు డబ్బులు వాడావు ప్రభుత్వాన్ని, నువ్వు వాడకూడదు అని చెప్పి శిక్ష పడింది. అన్నమయ్య దగ్గరికి వచ్చేటప్పటికి మాతో కథలు రాయ, మా పేరుతో రాయమని రాజుగారు అడిగితే రాయలేదు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీని సరెండర్ అయ్యారు. సరెండర్ అవ్వకుండా వాళ్ళు మేము చెయ్యము, మా మనస్సుకి మా అంతరంగానికి ఇది వ్యతిరేకం, మేము చెయ్యము అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. నిలబడి దాన్ని వాళ్ళు అడిగిన దాన్ని కాదని చెప్పి దానికి శిక్షలు ఏమున్నాయో అన్ని అనుభవించారు. చివరికి ఏమైంది? వాళ్ళే గెలిచారు. ఈ ఎవరైతే శిక్ష వేయటానికి ప్రయత్నం చేశారు, ఈ రాజులు కానీ, తనేషా కానీ, లేకపోతే తిరుమల రాయలు కానీ, ఈ రాజులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ఓడిపోయి చివరికి వాళ్ళే మీరే గొప్పవాళ్ళు అని చెప్పి వీళ్ళ మీద ఒప్పుకొని చేశారు. అయితే అది ఎప్పుడు జరిగింది? చాలా రకాలైనటువంటి హింసలన్నీ అనుభవించిన తర్వాత జరిగింది. అందుకనే సరెండర్, రెసిస్టెన్స్ ఆర్ బాండేజ్ రెండే. ఒకటి రెసిస్టెన్స్ ఆర్ సరెండర్, బాండేజ్ ఆర్ ఇన్నర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కండిషన్స్. నువ్వు ఒకటి లొంగిపోయి బానిసత్వంగా ఉంటాం, లేదు అంటే నువ్వు బయట ప్రపంచం నుంచి, బయట ఉన్న ఈ భౌతిక పరిస్థితుల్లో నుంచి నువ్వు నీ లోపల ఉన్న దాన్ని స్వాతంత్రానికి ఇవ్వటం, ఇన్నర్ ఫ్రీడమ్. అది కాదంటే సఫరింగ్ ఆర్ ఇన్నర్ పీస్. దెబ్బలు కొట్టాడు నా శరీరానికి, నా ఆత్మ బాగానే ఉంది, నేను ఆత్మశుద్ధిగా ఉన్నాను, నా ఆత్మని నేను చూసుకున్నాను అని చెప్పాడు. వీళ్ళందరికీ నెల్సన్ మండేలా కానీ చూసుకుంటే లోపల కూర్చొని వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుకునేవాళ్ళు. సోక్రటీస్, వీళ్ళందరూ, భగత్ సింగ్ మనకు ఉన్నారు. అందుకే మహానుభావులు అయ్యారు సార్ వాళ్ళు. వాళ్ళందుకే మహానుభావులు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నిరోధించి దానికి ఎదురు నిలబడి ఆ శారీరకమైనటువంటి కష్టాన్ని అనుభవించి పైకి వచ్చింది. ఒకసారి చెప్తాను, నెల్సన్ మండేలా దాంట్లో, నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఒకసారి రెస్టారెంట్ లో టీ తాగటానికి ఏదో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పక్క టేబుల్ మీద ఒక ఆయన కూర్చొని ఉంటాడు. దొంగ చూపులు చూస్తే ఇటు చూస్తున్నాడా, నన్ను చూడట్లేదా అని ఇటు తిరుగుతూ ఒక గిల్టీనెస్ తో కూర్చున్నాడు. మండేలా వెళ్ళి పలకరించాడు. ఆయన ఏమంటే బాగున్నారా అని. ఇంకా అవతల వ్యక్తి ఇంకా కొంచెం ఎక్కువ. సరే పలకరించాడు, వచ్చాడు, కూర్చున్నాడు యువతల. ఈయన ఫ్రెండ్ అడిగాడు ఎవరైనా అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎన్నో రకాలుగా హింసించిన ఒక ఇన్స్పెక్టర్ ఈయన అని చెప్తాడు అన్నమాట. అంతటి వాడు ఎంతో రకాలుగా హింసించినా కూడా పక్కన టేబుల్ మీద కూర్చొని ఆయన ఎక్కడ తప్పించుకోవాలా అనుకునే పరిస్థితిలో ఉన్నా కూడా ఈయన పట్టించుకోలేదు. ఏమి పట్టించుకోకుండా వెళ్ళి ఆయన పలకరించి వచ్చేసాడు. సో ఇది మనం ఉన్నతమైన స్థితి, మన ఏదైతే ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్థితి నుంచి పైకి వెళ్తాం.
అది ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం అన్నమాట. అందుకని నువ్వు సరెండర్ అవుతావా లేదా, లేదు నువ్వు దాన్ని నిరోధించి దానికి ఎదురెళ్ళి నువ్వు దాన్ని సాధించుకుంటావా అనేది నీ ఓపిక, నీ మనస్తత్వం. ఎస్. Is non-resistance also to be practiced in the external conduct of our lives, such as non-resistance to violence, or is it something that just concerns our inner life? నిన్ను నువ్వు శరణాగతి తీసుకోవయ్యా, సరెండర్ చేసుకోవయ్యా అంటే ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. Is non-resistance also to be practiced in the external conduct of our lives? మనం ఏదైతే రెసిస్ట్ చేయకుండా దేన్ని మనం వచ్చిందని వచ్చినట్టుగా మనం అంగీకరించమని చెప్పటం కూడా మనం అభ్యసించాలా, లేకపోతే మనం దాన్ని ఆచరించాలా, నేర్చుకోవాలా ఈ బయట ప్రపంచంలో మన జీవితాల్లో వచ్చేదాన్ని. సచ్ యాజ్ నాన్ రెసిస్టెన్స్ టు వైలెన్స్. ఇదివరకు మన మీద ఎవరైనా దాని ఏమంటారు, వైలెన్స్ ఏమంటారు తెలుసు, మన మీద ఎవరైనా అఘాయిత్యాలు, అత్యాచారాలు ఇవన్నీ చేస్తే వాటిని రెసిస్ట్ చేయకుండా తీసుకోవాలి మనం. ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ దట్ జస్ట్ కన్సర్న్స్ అవర్ ఇన్నర్ లైఫ్? ఈ నాన్ రెసిస్టెన్స్ అనేది మనం రెసిస్ట్ చేయొద్దు అంటున్నాం కదా. నాన్ రెసిస్టెన్స్ అనేది మన అంతర్గత జీవితానికి, మన ఆత్మ జీవితానికే సరిపోద్దా, బయట వాటికి కూడా, మన బయట ప్రపంచానికి కూడా మనం అంగీకరించాలా? ఒక ఎగ్జాంపుల్ కోసం, ఆయన డాక్టర్ సుధాకర్ అని ఉన్నాడు కదా ఏపీలో. సార్ చనిపోయారు చూడండి సార్, మాస్క్ Yeah. అడిగినందుకు. మాస్క్ సార్. అడిగినందుకు మాస్క్ మాస్కులు అడిగినందుకు లేవు, మాస్కులు లేవు అని చెప్పి చెప్పినందుకు అన్నందుకు పిచ్చాడని ముద్రేసి చంపేశారు. సార్ జైల్లో పెట్టి అతనికి ఇచ్చిన మందులు కూడా కొంచెము హెల్త్ కి పాడు చేసే అలాంటివన్నీ ఇచ్చి నోటి దగ్గర అదంతా ఎలర్జీ వస్తుందని చెప్తే కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు సార్. అతను చావుకు కారణం అయ్యారు సార్. అదే అది స్టేట్ వైలెన్స్, అధికారమైనటువంటి రక్త చరిత్ర. సరే అది వదిలేండి, మనకు అనవసరం. మనం ఇక్కడ అంటే నాన్ రెసిస్టెన్స్ ఇన్ వైలెన్స్ అనేదానికి మనం రెసిస్ట్ చేస్తే, దాన్ని తట్టుకోగలిగితే రెసిస్ట్ చేయాలి అనేది మనం చెప్తున్నాం. నువ్వు తట్టుకోవాలి, తట్టుకోలేకపోతే నువ్వు ఒకవేళ అదే పరిస్థితి, సుధాకర్కి వచ్చిన పరిస్థితి వస్తే కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అందుకని ఇక్కడ నువ్వు అది కూడా మనం అధ్యయనం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే ప్రాక్టికల్గా మనం దాన్ని కూడా అనుభవించాలా, ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. మనం ఏదైనా తప్పు జరిగేటప్పుడు, ఘోరం జరిగేటప్పుడు మనం దాన్ని ఆపాలా అక్కర్లేదా, లేదు ఈ ఆపటం అనేది ఆపక్కర్లేదు, నువ్వు ఉన్నదన్నట్టుగా అంగీకరించడం అనేది ఒక మనసుకు ఆత్మకు సంబంధించిన నీ లోపల జీవితానికి సంబంధించిన విషయమేనా అనేది ప్రశ్న. ఎస్. You only need to be concerned with the inner aspect. That is primary, of course. That will also transform the conduct of your outer life, your relationships, and so on. నీకు మనకి ఇక్కడ సంబంధించినంత వరకు నీకు సంబంధించింది ఏంటంటే నీ ఇన్నర్ ఆస్పెక్ట్, నీ లోపల ఉన్న దాని వరకే నీకు సంబంధించింది. బాహ్యమైన పరిస్థితులు నీకు అనవసరం. అది ముఖ్యమైనది ఏంటంటే, ప్రైమరీ ఏంటంటే, ప్రాథమికంగా నీకు సంబంధించినంత వరకు నువ్వు నీ ఆత్మ దర్శనము, నేను అనేది తెలుసుకోవటము, బాహ్య స్వరూపంలో నుంచి నువ్వు విరక్తి వైరాగ్యం తీసుకుని నీ మనసుకు అంటించకుండా ఉంటుంది. అంటే మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం. అవును, ఇంతకీ తామరాకు మీద నీటి బొట్టు మనం రోజు చెప్పుకుంటుంటాం కదా, అసలు ఎందుకు తామరాకు మీద నీళ్లు నిలవు? అదే తామరాకు నీళ్ళలో మునిగితే కుడిపోతుంది.
సార్ తామరాకు నీళ్ళలో పడితే మునిగిపోతుందా? నీళ్ళ కుళ్ళిపోతుంది. నీటి మీద తేలుతుంది కదా సార్? నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళలోనే పుడుతుంది. దాని మీద మళ్ళీ ఉమ్, నీళ్లు పెడితే జారిపోతాయి కిందకి, ఉమ్. నిలబడవు. నిలబడినా కూడా ఆకు మీద అతుక్కు. ఆకు మీద అది టెక్స్చర్ అలా ఉంటుంది సార్. ఉమ్. నీటి తడి కాకుండా దొర్లిపోవడానికి అనువుగా ఉంటది. ఎస్. ఆకు మీద ఒక విధమైనటువంటి సర్ఫేస్, దాని మీద ఉండే సర్ఫేస్, పైన ఉండే పొర నీటిని అంటుకొని ఉంది. అందుకని చెప్పి ఆ ఆకు నిలబడదు, ఆకు మీద నీళ్లు నిలబడవు అన్నమాట. అది మనం కూడా మన యొక్క ఈ బాహ్య రూపానికి కానీ అంతర్రూపానికి కానీ అటువంటి ఒక పొర మనం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకి ఈ ఏవి మనకు అంటవు, మనం ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ ఇన్నర్ ఆస్పెక్ట్ మీద నువ్వు మనసు పెట్టి ఫోకస్ పెట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు సరెండర్ చేసుకుంటావో, అప్పుడు దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ది కాండక్ట్ ఆఫ్ యువర్ అవుటర్ లైఫ్, యువర్ రిలేషన్షిప్స్ అండ్ సో. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ పరిస్థితికి వస్తావో, నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ప్రజల్లోనే ఉంటూ సమాజంలోనే ఉంటూ దానికి అంటుకోకుండా నీ నీ యొక్క ఎలోన్నెస్, నీ ఏకాంతాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావో, అప్పుడు నీ బాహ్య జీవితం యొక్క ప్రవర్తన కూడా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మనసుతో ఆత్మతో ఆలోచిస్తున్నావు, ఆత్మతో చూస్తున్నావు, నీ ప్రపంచం అంతా నీకు బ్రహ్మమయంగానే కనిపిస్తోంది. అందరూ నీలాగానే, నీ బ్రహ్మజ్ఞానంలాగానే కనిపిస్తారు. కాబట్టి నీకు అవన్నీ, ఆ బాహ్య ప్రపంచం నీతో మారిపోద్ది, నువ్వు చూసే విధానం మారిపోద్ది, నీతో రిలేషన్షిప్ మారిపోతాయి, నీ బంధాలు బాంధవ్యాలు దాని యొక్క అంతర్గతంగా ఉండే అన్ని మారిపోతాయి. అట్లా మొత్తం నీ జీవితమే, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవిత విధానం అన్నీ మారిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ ఇన్నర్ ఆస్పెక్ట్ మీద నువ్వు ఫోకస్ చేసావో, నువ్వు దాని మీద చేసినప్పుడు నీకు ఇవన్నీ మారిపోతాయి. చదవండి. మేడం చదువుతున్నారా? ప్రవీణ చదవండి, చదవకపోతే ఇంకెవరైనా చదవండి. సార్ ప్రవీణ వాయిస్ వినపట్లేదు. ఆవిడ ఆన్లైన్లోనే ఉన్నారు, మూయిట్లో లేరు. మాటలు అయితే చదువుతున్నారేమో, మనకి వినపట్లేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమన్నారని తను చదువుతా ఉన్నారు, మనకి వినపట్లేదు సార్. ఇది ఇంకా బాగుంది. యువర్ రిలేషన్షిప్స్ విల్ బి చేంజ్డ్ ప్రొఫౌండ్లీ బై సరెండర్. నువ్వు ఎప్పుడైతే శరణాగతి తీసుకున్నావో, అప్పుడు నీకు ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ మారిపోతాయి. నువ్వు ఇదివరకు ద్వేషంతోనూ ప్రేమతోనూ లేకపోతే ఇంకోటో నువ్వు చూస్తూ ఉన్నావు. ఇప్పుడు అలా ఉండదు. నీ మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. బాహ్యమైనటువంటి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద, వాటి యొక్క ప్రవృత్తి కానీ ప్రకృతి కానీ నీ మీద లేదు. నువ్వు సర్వస్వతంత్రంగా నీ ఆత్మ బయటకు వస్తుంది. అటువంటిప్పుడు ఏమవుద్ది, నీ ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ మారిపోతాయి. ఇఫ్ యూ కెన్ నెవర్ యాక్సెప్ట్ వాట్ ఈస్, by implication you will not be able to accept anybody by the way they are. నువ్వు ఎక్కడ ఉన్నదాన్ని, ఎలా ఉన్నదాన్ని అలా నువ్వు గనక అంగీకరించలేకపోతే, అప్పుడు నువ్వు వ్యక్తుల్ని కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్, వాళ్ళు ఎట్లాంటి దుర్మార్గుడైనా మంచివాడైనా ఇంకోటైనా తాకేవాడైనా తాకనవాడైనా వైకల్యం ఉన్నవాడైనా ఏది రకంగా ఉన్నా కూడా వాడిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి. నువ్వు ఒక సిచ్యుయేషన్నే కాకుండా, ఒక పరిస్థితినే కాకుండా నువ్వు దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేవు. అందుకని నువ్వు
అందుకే ఇందాక నేను ఆ తదాత అని చెప్పింది. తదాత అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి అని. యూ విల్ జడ్జ్, క్రిటిసైజ్, లేబుల్, రిజెక్ట్ ఆర్ అటెంప్ట్ టు చేంజ్ పీపుల్. ఎప్పుడైతే నువ్వు అవతల వాళ్ళని యాజ్ ఇట్ ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంగీకరించలేకపోతే నువ్వేం చేయటం మొదలు పెడతావు, వాడిని జడ్జ్ చేయటం మొదలు పెడతావు. ఇది కరెక్టా కాదా, అవునా కాదా, చేయాలా వద్దా అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్, విమర్శించడం మొదలు పెడతాం. వాడికి కొన్ని ముద్ర వేస్తావు, వీడు ఇట్లా అని. లేకపోతే వాడిని రిజెక్ట్ చేస్తాను, నీ దగ్గర రానివ్వు. అది కాదనుకుంటే నేను చాలా మంచివాడిని, గొప్పవాడిని, నాకు చాలా తెలివితేటలని, నేను వాడిని మారుస్తానని చెప్పి వాడిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను. Furthermore, if you continuously make the now into a means to an end, in the future, you will also make every person you encounter or relate into a means to an end. అంతేకాకుండా if you continuously make the now into a means to an end in the future, నువ్వు గనక ఆ నవ్వు అనే దాంట్లో ఉండిపోయి నువ్వు దాన్ని ప్రతిదానికి ప్రతి విషయాన్ని మనం ముగించటానికి ఆ ఎండ్ అనేది, నవ్వు అనేది నువ్వు ఒక కారణంగా కనుక తీసుకున్నట్టయితే, ఈ క్షణంలో దీని గురించే, భవిష్యత్తు గురించి నాకు సంబంధం లేదు కాబట్టి ఈ క్షణంలో ఇది అని చెప్పి ప్రతిదానికి నువ్వు ఒక ఆ నవ్వు అనే దాన్ని కనుక మనం ఒక అడ్డంగా లేదు ఒక సొల్యూషన్, ఒక దాన్ని ఒక మాత్రగా మనం చూపించామనుకోండి, you will also make every person you encounter or relate with into a means to end. అలాగే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో, నువ్వు అనే దాంట్లోనే నువ్వు ఈ జీవితంలో నేను ఈ క్షణంలోనే ఉంటాను, వర్తమానంలో అని చెప్పి అనుకున్నావు, అప్పుడు అవతల వ్యక్తులతో నీకు బయట వాళ్ళతో వాళ్ళు ఎవరినైనా కలిసినప్పుడు కానీ వాళ్ళకు కూడా నువ్వు అదే విధంగా నువ్వు వాళ్ళని తీసుకుంటావు. ఈ క్షణంలో వీటితో కలవాలన్నది కలిసాను, అయిపోయింది అక్కడ పేరెంట్స్. నువ్వు ఇష్టం ఉందో ఇష్టం లేదో కలిసావో, కలవాల్సి వచ్చింది, కలిసామో, అయిపోయింది. The relationship, the human being is then of secondary importance to you or of no importance at all. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని నీ ఆత్మజ్ఞానంతో, నీ ఆత్మానందంతో నువ్వు ఆత్మలో నువ్వు ఉండిపోయావో, నీ ఆత్మను నువ్వు గుర్తించావు, అప్పుడు ఈ సంబంధ బాంధవ్యాలు అనేది మనుషులతో నీకు ముఖ్యమైన, నీకు ప్రైమరీ ఏమైంది అప్పుడు నీ యొక్క కాన్షియస్నెస్, లేకపోతే నీ యొక్క ఆత్మ, నీ యొక్క లోపల చూసుకోవటం, నేను అనే దాన్ని తెలుసుకోవటం అనేది, సరెండర్ అనేది నీకు ముఖ్యమైపోయింది. అది ముఖ్యమైనప్పుడు మిగిలిన సంబంధాలు, మిగిలిన మనుషులతో మనకు ఉండే రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మనకి పెద్ద రెండో ప్రాముఖ్యతలోకి, మూడో ప్రాముఖ్యతలోకి వెళ్ళిపోతాయి. మనం ప్రయారిటీ లిస్ట్ కనుక రాసుకుంటే మన ప్రయారిటీలు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది చివరి. వాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోము, లేకపోతే పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. నాట్ ఎట్ ఆల్. యూ వితౌట్ ఈవెన్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వకపోవచ్చు కూడా. 2, 3లోనూ 4లోనూ ఉండొచ్చు, లేకపోతే అసలు వదిలేని కూడా వదిలేయచ్చు. అదే 15th ప్లేయర్ ఉంటాడే క్రికెట్ టీంలో, ఆ విధంగా అయిపోద్ది. వాడు ఉంటాడు పేరుకి అక్కడ, కానీ వాడికి ఏమి రోల్ ఉండదు. వాడికి డ్రింక్స్ ఇవ్వడానికి లేకపోతే బాల్ అందించడానికి వాడికి లైఫ్ అయిపోతుంది. వాట్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఈస్ ప్రైమరీ. Be it material gain, a sense of power, physical pleasure, or some form of ego gratification. ఈ రిలేషన్షిప్ లో, సంబంధ బాంధవ్యాల్లో మనం ఏం పొందుతాం? ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న బాంధవ్యంలో, బంధంలో వాళ్ళు ఏం పొందుతారు? మెటీరియల్ గెయిన్. వ్యక్తుల మధ్య బాంధవ్యము అంటే సార్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఏదైనా వైవాహిక జీవితమా? ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం అనేది ఉన్నప్పుడు మనం ఏంటి పొందేది? ఏదో ఒక మెటీరియల్ గెయిన్, ఏదో ఒక విధమైన ఒక వస్తు రూపంలో మనకి ఏదైనా లాభం రావచ్చు, లేకపోతే సెన్స్ ఆఫ్ పవర్, నాకు దీని మీద అధికారం ఉంది అనేటువంటి ఉండొచ్చు, లేదు ఫిజికల్ ప్లెజర్, శారీరకమైన ఆనందం, శారీరకమైన సుఖం, ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఈగో గ్రాటిఫికేషన్, లేదంటే ఏదో ఒక విధంగా మన ఒక అహాన్ని అది తృప్తిపరచడం. ఇదే కదా మనకు జరిగేది. ఇద్దరి మధ్యలో ఒక బంధం ఉంది అంటే దానికి జరిగేది పర్యవసానం ఏంటి? ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి లాభం ఉండాలి, లేకపోతే నాకు వీడి ఫ్రెండ్ సో ఐఎమ్ మోర్ పవర్ఫుల్ అనిపించేటన్నా ఉండాలి, లేదంటే ఫిజికల్ ప్లెజర్ అని ఉండాలి,
లేదంటే ఒక అహాన్ని తృప్తిపరిచేదన్నా ఉండాలి. వీటన్నిటికీ పైన మనం ఇందాక మాట్లాడుకున్నది నవ్వు అనేది సరెండర్ అని. అది ఇప్పుడు దాని మీద ఈ సరెండర్ అనేది రిలేషన్షిప్స్ లో మనం నిన్న మాట్లాడుకున్న సందర్భంలో అసలు అయిన వాళ్ళు కదండి, చేయకపోతే ఎట్లా అని అనుకున్నాం కదా, దాంట్లో ఈ సరెండర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తాం. చదువుతున్నారా ప్రవీణ మేడం? ఉన్నారా? సార్ చదువుతాను. Let me illustrate how surrender can work in relationships. When you become involved in an argument or some conflict situation, perhaps with a partner or someone close to you, start by observing how defensive you become as your own position is attacked, or feel the force of your own aggression as you attack the other person's position. Observe the attachment to your views and opinions. Feel the mental emotional energy behind your need to be right and make the other person wrong. That's the energy of the egoic mind. You make it conscious by acknowledging it, by feeling it as fully as possible. Then one day in the argument, you will suddenly realize that you have a choice and you may decide to drop your own reaction just to see what happens. You సగంలో ఆగిపోయినా you కింద అంతే. just see what happens. you surrender. సార్ లేకపోతే ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేద్దాం సార్. ఇది ఎట్లా ఇది చదివేద్దాం, చెప్తాం. పెద్దగా ఉంది. మధ్యలో లేకపోతే మొత్తం మధ్యలో ఆపాల్సి వస్తుంది. యూ సరెండర్, యా కానీ నాకు కనిపించట్లేదు సార్. ఐ డోంట్ మీన్ డ్రాపింగ్ ది. Okay. You don't surrender. You surrender. I don't mean dropping the reaction just verbally by saying, okay, you are right, with a look on your face that says, I'm above all the childish unconsciousness. That's just displacing the resistance to another level. With the egoic mind still in charge, claiming superiority, I'm speaking of letting go of the entire mental emotional energy field inside you that was fighting the power. ఈ బంధుత్వాలు బాంధవ్యాల్లో సరెండర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే దాని మీద మనం నిన్న మాట్లాడుకుందాన్ని కానీ ఇవాళ నుంచి మాట్లాడుకుంది కానీ ఇది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఎలా జరుగుతాయి అనేదాన్ని. ఇదంతా ఎందుకు అంటే నాకు సరెండర్ అవ్వాలని ఉంది, శరణాగతి చేసుకోవాలని ఉంది, నాకు అన్నింటిలో నుంచి దూరంగా జరగాలని ఉంది, కానీ ఎలా చేయాలో నాకు తెలియట్లేదు అన్న ప్రశ్నలో నుంచి ఇవన్నీ వచ్చాయి. సో ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క విధంగా ఏ విధంగా చేయొచ్చు అనేది ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let me illustrate how surrender can work in relationships. When you become involved in an argument or some conflict situation, perhaps with a partner or someone close to you, start by observing how defensive you become as your own position is attacked. నువ్వు ఎవరితోనో ఒక వాదనలో ఒక చర్చలో కనుక నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు అనుకో, ఆరు లేదు ఒక పరస్పర విరుద్ధమైన ఒక పరిస్థితిలో ఉన్నాం, ఒక ఆర్గ్యుమెంట్లోనూ లేకపోతే ఒక పరిస్థితిలో మనకి ఒక ఎట్లా ఉంటుంది అంటే అవతల వాళ్ళు అఫెన్సివ్ ఉంటారు, మనం డిఫెన్సివ్లో ఉంటాము. మనం ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి, ఆ గొడవలో నుంచి రాలేని పరిస్థితి ఉంటుంది. అది నీ భాగస్వామితో అవ్వచ్చు, లేకపోతే నీ దగ్గర వాళ్ళతో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు స్టార్ట్ బై అబ్జర్వింగ్ హౌ డిఫెన్సివ్ యూ బికమ్. నీ యొక్క స్థాయిని, నీ యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు
నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఎవరు చేయటానికి అని చెప్పి నీ యొక్క స్థితిని నువ్వు వెనక వాళ్ళ అవతల వాళ్ళు నీ మీద వాళ్ళు ఆక్రమణకు వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మరక్షణలో పడతావు. అవతల నువ్వు చేసింది రైటే, అవతల వాడు నీకు తప్పు అని చెప్పి నీ మీద ఆర్గ్యుమెంట్ చేసి వాదన పెట్టుకున్నాడు, లేదు ఇంకో పరిస్థితి ఉంది. అటువంటప్పుడు నీ స్థానాన్ని, నీ అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు నువ్వు దాన్ని రక్షించుకోవటానికి నువ్వు ఎలా చేస్తావు? అంటే అప్పుడు ఏం చేయాలి? నన్ను నేను రక్షించుకోవాలంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలా అబ్జర్వ్ చేసుకుంటావు? స్టార్ట్ బై అబ్జర్వింగ్ హౌ డిఫెన్సివ్ యూ బికమ్. నువ్వు ఎంత రక్షణాత్మకంగా మాట్లాడతావు అనేది నువ్వు అబ్జర్వ్ చేయి. అంటే నువ్వు థర్డ్ పర్సన్ అయిపోవాలి అక్కడ. నాకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని నన్ను ప్రశ్నించినప్పుడు నేను నా పరిస్థితిని, నా పొజిషన్ని, నా స్థాయిని కాపాడుకోవడానికి నేను ఏదో ఒక విషయం చెప్పాలి. అది ఎలా చెప్తావు అనే దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయి. ఆర్ ఫీల్ ద ఫోర్స్ ఆఫ్ యువర్ ఓన్స్ అగ్రెషన్ యాజ్ యూ అటాక్ ది అదర్ పర్సన్ పొజిషన్. లేదు, నువ్వే అవతల వ్యక్తి మీద నువ్వే అటాక్ చేసావు అనుకో, యువర్ ఓన్ అగ్రెషన్, నువ్వే ముందు దూకేసి అని చెప్పేసి నువ్వే చేసావు. అప్పుడు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, నువ్వు ఎంత శక్తివంతంగా, ఎంత గట్టిగా, ఎంత బలంగా నువ్వు నీ వాదనని వినిపిస్తున్నావో దాన్ని కూడా అబ్జర్వ్ చేయి. ఒకటి, నీ పరిస్థితిని అవతల వాళ్ళు అటాక్ చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు నువ్వు దాన్ని రక్షించుకోవటానికి స్వీయ రక్షణగా నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేదాన్ని అబ్జర్వ్ చెయ్యి. లేదు, నువ్వే అవతల వాళ్ళని మీద దూకుడుగా వెళ్ళి నువ్వే దాన్ని చేసినప్పుడు నువ్వు ఎట్లాంటి ఫోర్స్ను ఉపయోగిస్తున్నావు అనేదాన్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. జనరల్గా ఏమవుతుందంటే మనకి ఆ పరిస్థితిలో మనం అబ్జర్వ్ చేయం. మన అవతల వాళ్ళ మీదకి మనం వెళ్ళినప్పుడు, అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు, దూకుడుగా వెళ్ళినప్పుడు మనం ఎట్లా పరిస్థితి చెయ్యం. అట్లాగే ఎవడన్నా మన మీద వచ్చినప్పుడు కూడా అప్పుడు మనకి అబ్జర్వ్ చేయడానికి టైం ఉండదు. మనం కాపాడుకోవటానికే ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత, ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం కనుక ఆలోచించినప్పుడు దాన్ని మనం అప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతాం. ఓ, నా పరిస్థితిని నేను కాపాడుకోవడానికి నేను ఈ విధంగా చేశాను, ఇది చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాలి. ఇంకోటి, లేదు వాడి మీద అరిచేసాను, ముందుకెళ్ళాను, కేకలేస్తాను, కొట్టబోయాను అనేటువంటి దాని మీద ఎందుకు అనవసరంగా నేను చేశాను అనేటువంటి పరిస్థితి కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్పుడు తర్వాత చేయగలుగుతాం మనం, అప్పుడు చేయం. అబ్జర్వ్ ద అటాచ్మెంట్ టు యువర్ వ్యూస్ అండ్ పొజిషన్స్. అప్పుడు నీ యొక్క వ్యూలు, నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీ యొక్క వ్యూ ఎట్లా ఉంది, దాని మీద నీ అభిప్రాయం ఎట్లా ఉంది, వీటిని అన్నింటినీ అబ్జర్వ్ చేయాలి. మనం అనుకున్నట్టు ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఎట్లయితే మనం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు కారణము, ఎలా కారణం అని చెప్పి ఎలా అయితే మనం అనుకుంటామో దాన్ని తర్వాత అబ్జర్వ్ చేయాలి. ఫీల్ ద మెంటల్ ఎమోషనల్ ఎనర్జీ బిహైండ్ యువర్ నీడ్ టు బి రైట్ అండ్ మేక్ ద అదర్ పర్సన్ రాంగ్. నువ్వు ఆ మెంటల్ ఎమోషనల్ ఎనర్జీ ఏదైతే ఉందో, భావోద్వేగపరమైన నీ మైండ్ శక్తి ఏదైతే ఉందో, నీ బ్రెయిన్ శక్తి, ఈ అవసరం వెనకాల ఏది నేను కరెక్టు, నువ్వు తప్పు, నేను చేసింది కరెక్టు అని నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో నీ భావోద్వేగాలతో కూడింది ఏదైతే నీకు ఆ ఎనర్జీ ఉందో, ఆ శక్తి ఉందో, ఆ బలం ఉందో, ఆలోచన ఉందో, దాన్ని అబ్జర్వ్ చేయి, ఫీల్ చేయి. నువ్వు ఫీల్ చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు దూకుడుగా వెళ్ళినా, నీ మీద ఎవరన్నా వచ్చినా కూడా నువ్వు దాన్ని ఫీల్ చేసినప్పుడు దాంట్లో బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఆ క్షణంలో నిన్ను రక్షించుకోవడానికో, లేకపోతే నువ్వు దూకుడుగా వెళ్ళి నీ పొజిషన్ కాపాడుకోవడానికో నువ్వు ఏదో చేసావు, అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తావో, ఆలోచించినప్పుడు దాంట్లో నుంచి నువ్వు మనం ఏం చేసాము, ఎలా చేసి ఉండొచ్చు, ఇబ్బంది పడకుండా అవతలాడు, మనం ఇబ్బంది పడకుండా ఎలా చేసి ఉండొచ్చు అనేది మనం అన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఎమోషనల్ ఎనర్జీ, దట్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ది ఎగోయిక్ మైండ్. నువ్వు నేను కరెక్టు, నువ్వు తప్పు అనేటువంటి ఆ అహం ఉంది. ఇప్పుడు ఒక విషయంలో ఇద్దరు చర్చించుకుంటున్నారు, గొడవ పడుతున్నారు అనుకోండి, దేనికి పడతారు? ఇద్దరు దేనికి గొడవ పడతారు?
నేను రైటు నువ్వే తప్పు అని చెప్పించుకోవడానికి కదా. అది ఎందుకు వస్తుంది? మనిషి యొక్క అహం. వాడేంటి చెప్పేది నాకు తెలీదా, నేనే రైటు వాడే తప్పు అంటే పక్కనాడు ఎవడన్నా ఉంటాను నువ్వే రైటు అవతలాడు తప్పురా అంటే అప్పుడు మన అహం తృప్తిపడుతుంది. ఇది ఆ ఎగోయిక్ మైండ్, మన అహంకారపూరితమైనటువంటి ఆలోచన పరిస్థితి మనని ఆ విధంగా చేస్తాం. యు మేక్ ఇట్ కాన్షియస్ బై అక్నాలజింగ్ ఇట్, బై ఫీలింగ్ ఇట్ యాజ్ ఫుల్లీ యాజ్ పాసిబుల్. అదే కనుక నువ్వు ఉన్న ఆ పరిస్థితిని నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు యాజ్ ఇట్ ఈజ్, ఓకే ఇది ఇంతే, వాడితే మనకు చర్చ అనవసరం కాబట్టి అట్లని చెప్పి వాడి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఒప్పుకున్నట్టు కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఓడిపోయినట్టుగా. ఇక్కడ గెలవటాలు ఓడిపోవటాలు ఏమి చెప్పు. ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ, నేను నీవు చెప్పిన దాన్ని అంగీకరించట్లేదు అని కూడా చెప్పచ్చు, నువ్వు వాదించక్కర్లా. దాన్ని యూ మేక్ ఇట్ కాన్షియస్ బై అక్నాలజింగ్ ఇట్. నువ్వు వాళ్ళని అవతలాన్ని చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు వింటాను నేను, బాగానే ఉంది, కానీ నేను నీతో అంగీకరించట్లేదు, నేను విభేదిస్తున్నాను అని చెప్పేసి చాలు. బై ఫీలింగ్ ఇట్ ఫుల్లీ యాజ్ పాసిబుల్, దాన్ని నువ్వు ఎంత వీలైతే అంత నువ్వు దాన్ని సాధ్యమైనంత వరకు నువ్వు దాన్ని ఫీల్ అవుతూ అనుభవిస్తూ నువ్వు అడిగి చెప్పే బాబు ఐ డిఫర్, నేను విభేదిస్తున్నాను అని చెప్పి అయిపోయింది. అక్కడతో చర్చ ఆగిపోద్ది కదా, ఆర్గ్యుమెంట్లు ఉండవు కదా. దెన్ వన్ డే in the middle of an argument, he will suddenly realize that you have a choice and you may decide to drop your own reaction. ఒకప్పుడు ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళు అలవాటు పడిపోయి నువ్వు ఈ చర్చల్లో, ఈ ఆర్గ్యుమెంట్లో, వాదనలో ఉన్నప్పుడు నీకు సడన్ గా, నీకు అనుకోకుండా నీకు లోపల నుంచి ఒక రియలైజేషన్ వస్తుంది, ఇది అవసరమా, మనం ఇంత వాడేదో చెప్తే దానికి మనం రియాక్ట్ అవ్వాలా, ప్రతిస్పందించాలా, ఇమ్మీడియట్ గా మనం సమాధానం చెప్పాలా, ఇవన్నీ అవసరమా అని చెప్పి నీకు మధ్యలో సడన్ గా అంతటి నీకే ఒక రియలైజేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తావు? యూ మే డ్రాప్ టు యువర్ ఓన్ రియాక్షన్. నువ్వు నాకు ఈ రియాక్షన్ అనవసరం, నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నువ్వు దాన్ని వదిలేసి పోరా అని చెప్పి చెప్పావు. అప్పుడు వెళ్ళిపోయితే నేను విభేదిస్తున్నాను, నేను నీతో చర్చించాల్సిన అవసరం లేదు అని చెప్పి నువ్వు ఆ చర్చని వదిలేసి, నువ్వు ఆర్గ్యుమెంట్, ఆ వాదనను వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఏం జరుగుద్దు ఏం జరుగుద్ది? Relations breakable. రిలేషన్ నిలబడుతుంది. దెన్ దట్ మీన్స్ ఏం జరుగుతుంది? యూ సరెండర్. నువ్వు దాన్ని పట్టించుకోలేదు. సరెండర్ అంటే లొంగిపోవటమే కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటంలో కూడా మనం దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడం వలన మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. వీడింతే, వీడితో అనవసరం మాట్లాడటం అనుకున్నాం. I don't mean dropping the reaction just verbally by saying, okay, you are right, with a look on your face that says, I'm above all this childish unconsciousness. సరేలే నువ్వే రైటు అని చెప్పమంటలా. చెప్పేటప్పుడు నీకు ఎట్లా, నీ ఫేస్లో ఏమనిపిస్తుంది అంటే, ఎట్లా ముఖంలో నువ్వు పిల్లాడి దీని నుంచి దాటిపోయిన స్టేజ్ టికెట్ కంటే దాటిపోయి బయటకు వచ్చేసాను నేను, నీకంటే ఉన్నతమైన స్టేజ్లో ఉన్నా నేను, కాబట్టి నువ్వు చెప్పిందని నేనే యాక్సెప్ట్ చేయక్కర్లేదు, ఓకే నువ్వు రైట్ అనేస్తే నీ అహం తృప్తిపడొద్దు, నువ్వు వెళ్ళిపోతావు, అయిపోయింది కదా అని చెప్పి అని కూడా అక్కర్లేదు. దట్స్ జస్ట్ డిస్ప్లేసింగ్ ది రెసిస్టెన్స్ టు అనదర్ లెవెల్. నువ్వు ఆ విధంగా చెప్పటం అనేది నీ రెసిస్టెన్స్ని, ఇక్కడున్న రెసిస్టెన్స్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి, విత్ ఎగోయిక్ మైండ్ స్టిల్ ఇన్ చార్జ్, క్లైమింగ్ సుపీరియారిటీ. నీ మైండ్ ఇంకా నీ మీద పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే సరే నువ్వే రేటుకో అని చెప్పి అనుకుని మనసులో, మైండ్లో నేను నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నాను, నీ ఇలాంటి వాళ్ళందరినీ నేను పట్టించుకోక్కర్లేదు, నేను దీనికి సమాధానం చెప్పక్కర్లేదు అంటే నీ లోపల ఉన్నటువంటి అహం ఇంకా ఉంది. ఆ ఎగోయిక్ మైండ్ నిన్ను ఇంకా కంట్రోల్ చేస్తుంది, నేనే సుపీరియర్ అని చెప్తుంది. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ లెట్టింగ్ గో ఆఫ్ ద ఎంటైర్ మెంటల్ ఎమోషనల్ ఎనర్జీ ఫీల్డ్ ఇన్సైడ్ యూ దట్ వాజ్ ఫైటింగ్ ఫర్ పవర్. నేను ఇంటికి చెప్పేది ఏంటంటే,
నువ్వున్న ఆ మెంటల్ ఎమోషనల్ ఎనర్జీ ఏదైతే ఉందో మానసికంగా లేకపోతే ఈ భావోద్వేగాలతో కూడినటువంటి నీ యొక్క బాధ ఏదైతే నీ యొక్క బలం ఏదైతే ఉందో ఎనర్జీ ఏదైతే శక్తి ఏదైతే ఉందో నువ్వు ఏదైతే దాని మీద నువ్వు సాధించాలనుకుంటున్నావో దాన్ని ఏదైతే నువ్వు ఆ ఫైటింగ్ ఆ పవర్ కోసం నువ్వు పోట్లాడుతున్నావో దాన్ని వదిలి నేను సుపీరియర్ అని చెప్పి నువ్వు రుజువు చేసుకోవటానికి నిరూపించుకోవడానికి నువ్వు ఏ విధమైనటువంటి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో నువ్వు దాన్ని వదిలే. ఎప్పుడైతే నువ్వు అది వదిలేసావో నీ అహం అనేది నిన్ను వదిలేస్తుంది. నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు అంగీకరించడం మొదలు పెడతావు. ఎప్పుడైతే అంగీకరించడం మొదలు పెట్టావో నీ సరెండర్ అనేది నీకు యాక్షన్లోకి వస్తుంది. అది ఇవాళ వరకు ఇక్కడ ఆపుదాం. రేపు చూద్దాం. ఎవరన్నా షేరింగ్? ఆపేనా? సార్ ఆఫ్ చేయండి సార్. సార్ షేరింగ్స్ ఏం లేవు సార్. ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ సార్.